సో అయితే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కలహరి మ్యాప్లో దిగంగానే కమాండ్ పోస్ట్లో నేను దిగుతాను అనమాట ఎప్పుడు. సో ఆడ ఎనిమిస్ ఎక్కువ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే వేరే మ్యాప్ అయితే వచ్చేసింది మనకి, కొత్త మ్యాప్ అనమాట ఇది. ఈ మ్యాప్లో అయితే మనము ఫామ్టోపియాలో దిగుదాం గాయస్, లేకపోతే బాక్సింగ్ జిమ్లో దిగుదాం గాయస్. బాక్సింగ్ జిమ్ కన్ఫర్మ్. పారాషూట్ కింద వస్తారా అయితే? లూటెడ్ ఏముందో ఏమో తెలియదు గాయస్. మన అదృష్టం బాగుంటే లోడ్ దొరుకుతాయి, అప్పుడు లోడ్ దొరకదు. మన అదృష్టం ఇంకా బాగుంటే ఎనిమిస్ కూడా వస్తారు అప్పుడు మనకి. ఏం గన్నులు దొరుకుతున్నాయి, లూట్ లేదు, ఏం లేదు. ఈ మ్యాచ్ కూడా ఎందుకో పోతే అనిపిస్తుంది గైస్, మనకి AK-47 దొరికే వరకు. మన AK-47 నార్మల్గా గన్స్ అనేవి అట్లా ఏం పెట్టుకోను, జస్ట్ ఒక పిస్టల్, ఒక స్నైపర్, ఇంకొక నార్మల్ ఫైరింగ్ గన్ ఉంటే చాలు. నార్మల్ స్నైపర్ అనేది దూరంగా ఉన్నప్పుడు స్కోప్ పెట్టి యూజ్ చేస్తా గాయస్ నేను. నార్మల్ ఫేస్ టు ఫేస్ గాయస్ AK-47 దొరికేసింది సెట్టింగ్. MP40 తీసేసినాం అన్నమాట. ఈడ కూడా మన గన్స్ అయితే మళ్ళీ MP40 ఉంది, ఈడ మనకు అవసరం లేదు అది. సో ఏదో ఒకటి గైస్, మన అదృష్టం బాగుండైతే AK-47 దొరికింది, కానీ యామో కూడా లేదు. వెతుకుదాం యామో. గైస్ ఎనిమిది దొరికేసిండా, అయిపోయింది. యామో ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఆడ. ఇచ్చా యామోనే లేదే, AR యామో లేకుండా వీడు ఏం చేస్తాం. మెడికిట్స్ అయితే తీసుకుందాం గైస్. ఇది FF కాయిన్స్ ఉన్నాయి, కలెక్ట్ చేసుకుందాం. ఇదేమి మధ్యలో 11 పడినది. అచ్చా ఓకే, ఎనిమిది కనిపించలేడు గాయస్. ఒక్క స్నైపర్ దొరికేసి సెట్ అనమాట. అమ్మాయి AR అయితే ఇక్కడ దొరికేసింది గాయస్ మనకి. ఎనిమి బాబా స్నైపర్ యూజ్ చేస్తుంది గాయస్ వాడు. బాబా స్నైపర్ ఉందో లేదో గాయస్ మన దగ్గర. స్నైపర్ అయితే ఉంది గాయస్. అయ్యా గాయస్, ఓకే. యామో అయింది దీన్ని, AR SMG యామో అనుకుంటా గాయస్ దీన్ని, స్నైపర్ది. ఓకే గాయస్, 2 మెంబర్స్ అయితే కిల్ చేసినాం అనమాట మనం. ఆడ FF కాయిన్స్ ఉన్నాయి, కలెక్ట్ చేసుకుందాం ఆడ. మెడికిట్ అవసరం, ఎప్పుడైనా మెడికిట్ తీసుకోండి గాయస్ ఫస్ట్. మీకు ఉండేలే అని చెప్పి వదిలేకండి, ఎక్కడన్నా పనికొస్తాయి మీకు మెడికిట్స్. అప్పుడప్పుడు స్క్వాడ్ కూడా వస్తుంది, స్క్వాడ్లో కూడా పనిచేస్తాయి మీకు.
ఎనిమి వచ్చేసింది గాయస్. అయ్యా వెళ్ళిపోతుండ. అయ్యా ఇటు గాయస్. వీడు కాడు గాయస్, ఇంకొకడు సో వీడు కూడా మనకి వేఫ్ కాయిన్స్ అని ఉన్నాయి, కలెక్ట్ చేసుకున్నాం గాయస్. ఇంకొకడు ఎక్కడుండు గాయస్, ఇంకొకడు గాయస్ ఆడ వస్తుండు. అయ్యా వాడు కూడా స్నైపర్ చేసి నేను కూడా స్నైపర్ చేసిన గాయస్. నా దగ్గర ఉండని చెప్పి నేను AK-47 యూజ్ చేసిన. ఇక చూడండి గాయస్, చూసుకుంటే వాడి దగ్గర 2 స్నైపర్లు ఉన్నాయి. సో నార్మల్గా మనం ఇట్లా హ్యాండ్లో బ్యాట్స్, ప్యాంట్స్, ఇట్లా కటానా లాంటివి ఉంటాయి కదా గైస్, అట్లాంటివన్నీ ఏం పెట్టుకోదు అనమాట. ఎందుకంటే మనం స్ప్రింట్ కొట్టినప్పుడల్లా మనము స్లోగా వెళ్తాం అనమాట. ఇట్లా గన్స్ బ్యాగ్ పెట్టుకుంటే ఇప్పుడు స్పీడ్ రన్ అవుతుంది. అదే మీరు బ్యాట్ అది పెట్టుకున్నారు అనుకో అంత స్పీడ్ రన్ ఉండదు గైస్. మీరు జోన్లన్నా లేకపోతే ఎనిమీస్ ఇట్లా ఫాలో అవుతున్నా కానీ ప్రాఫిట్ ఉంటుంది మనకి రన్నింగ్లో. గైస్ చూసుకున్నట్టయితే ఆడ ఎనిమీ వచ్చేసిండు. ఎక్కడ నుంచి షూట్ చేస్తున్నా, అమ్మా ఇక్కడ కూడా ఒక ఎనిమీ వచ్చాడు గైస్. ఓకే, ఆ డ్రాప్ దగ్గర కూడా ఒకడు ఉండు గైస్. వస్తున్నాడు వాడు, షూట్ కూడా చేస్తుండు. ఓకే, ఇంకా 12 మెంబర్స్ ఉన్నారు గాయస్. చూద్దాం. అయ్యా ఇంకొకటి వచ్చింది గాయస్. మనం ఫస్ట్ అయితే మెడికిట్ వేసుకుందాం గాయస్. ఇక్కడ నుంచైనా రావచ్చు గాయస్ వాడు. అందుకే ఫస్ట్ మనం మెడికేటెడ్ ఉండాలి. వాడు పైన గాయస్. కిందకి పక్కా వస్తాడు గాయస్ వాడు. సో మనం చేతిలో అయితే AK-47 పెట్టుకుందాం గాయస్. స్నైపర్ వద్దు గాయస్. అయ్యా హెడ్ షాట్ గాయస్. ఇంకా ఎనిమీస్. ఎనిమీస్ అయితే ఇక్కడ ఏం లేరు గాయస్. సో మనం ఇక్కడే వెయిట్ చేద్దాం కొద్దిసేపు, జోన్ వచ్చే వరకు అయితే. సో మెడికిట్ తీసుకుందాం, మళ్ళీ పనికి వచ్చేస్తుంది గాయస్. అందుకే మెడికిట్ తీసుకుంటున్నాను నేను. జోన్ వచ్చే వరకు అయితే ఇక్కడ ఆగుతున్నా గాయస్. సో జోన్ అయితే మన దగ్గరకు వచ్చేసింది గాయస్. మనం గన్స్ బ్యాగ్ చేసుకుని రండి. సో మనము ఇప్పుడు నార్మల్గా మ్యాప్లో అయితే సర్కిల్ వస్తుంది గాయస్, ప్రొటెక్టెడ్ సర్కిల్. ఆ సర్కిల్కి అయితే అస్సలు వెళ్ళొద్దు మనం ఎప్పుడైనా కానీ. సర్కిల్ బయటనే ఉండాలి, జోన్ తోటి వెళ్తూ ఉండాలి గాయస్. ఎందుకంటే
ఎక్కువ మంది ఎనిమిస్ జోన్లోనే ఉంటారు, జోన్ నుంచి బయటకు వస్తూ ఉంటారు అనమాట. అందుకని ఎప్పుడు మనం జోన్ చుట్టూ ఉండాలి గైస్, అర్థం చేసుకోండి. ప్రొటెక్టెడ్ సర్కిల్లోకి వెళ్ళామంటే వాళ్ళు బాట్ ప్లేయర్స్ అయి ఉండాలి, లేకపోతే బేసిక్ ప్లేయర్స్ అయి ఉండాలి. తెలియక చేస్తారు ఆ మిస్టేక్స్ అన్నీ. సో మనం ఇక్కడ బయటనే తిరుగుతున్నాం అనుకో, కిల్ రేట్ అనేది ఎక్కువ వస్తుంది గైస్, ఎనిమిస్ కూడా ఎక్కువ స్పాట్ అవుతారు. సో మనం జోన్ తోటి పోతే ఏంటంటే ఎనిమిస్ అనేది స్పాట్ అవుతారు గైస్. అదో గైస్ చెప్పినాగా నేను. ఇక్కడ ఒక ఎనిమి అవుతుండు గైస్. అవును గైస్, బా గాయస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గాయస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గాయస్. కమెంట్, షేర్ అన్ని, లైక్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి గాయస్. నెక్స్ట్ మ్యాచ్లో మనం చూసుకుందాం.